ఇల్లేంటి ఎంత ప్రశాంతంగా ఉంది? అమ్మయ్యా, ఇది పడుకుంది, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమమ్మా రేవతి, కాస్త టీ పొడి ఉంటే ఇస్తావా? ఆగండదు, నా తెస్తాను. In France, there is crocodile festival. రేవతి, ఈడికొచ్చిన ఆడపిల్ల కాపుకొచ్చిన అడ్డుకెళ్ళ ఉంచకూడదు, ఇంటికి మంచిది కాదు. నేను ఈడికొచ్చానని మీకెలా తెలుసు? నేను చెప్తుంది మీ అక్క కోసమే. ఇంకా నా కోసం అనుకున్నానా ఆంటీ? అక్కనేమనంటే అస్సలు ఊరుకోదు. అలాంటి చెల్లెలు ఉండను దాని అదృష్టంలే అన్నయ్య. నా చాక్లెట్ ఎందుకే తినేసావు? ఇది దాని ఒరిజినల్ క్యారెక్టర్. ఇవాళ నా నైట్ డ్యూటీ, వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త. నువ్వు కూడా ఫోన్ మాట్లాడుతూ నైట్ డ్యూటీ చేస్తావు కదక్క. నువ్వు తినకుండా నేనెలా తింటా? ఆద్యా, షాప్కి వెళ్ళి 6 కేజీ కందిపప్పు తీసుకునిరా. బిజీగా ఉన్నానమ్మా, ఖాళీ ఉంది వాళ్ళకి చెప్పు. రమ్య, నువ్వు షాప్కి వెళ్ళు. త్వరగా వెళ్ళు, లేదంటే నన్ను వెళ్ళమంటది. అసలుకే నైట్ అంతా డ్యూటీ చేసుకొని వచ్చానమ్మా. సరే అమ్మా, డబ్బులు ఇవ్వు. ఆద్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్క ఒక్కదా వెళ్తే తోడాలమని? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 1/2 కేజీ కందిపప్పు ఇవ్వండి. అమ్మ 1/2 కేజీ చెప్పింది కదా. నీకు నాకు ఐస్ క్రీమ్ కొనుక్కుందామే. అక్క, నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఈ కందిపప్పు ఇచ్చేసి డబ్బులు ఎక్కడో పడిపోయాయని చెప్పుదాం అక్క. ఆద్య ఆఫ్ చేసేస్తుందంట. వద్దు, మూసుకొని అన్నం తిను. ముందు కురికితే తింటాను, తర్వాత అన్నం తింటాను. సరే తినైతే. అయిపోయిందమ్మా. అయితే ఇప్పుడు అన్నం తిను. కడుపు నిండిపోయింది, నాకు వద్దు. ఎవరు? పావనియా? రమ్య, మీ ఫ్రెండ్ పావని ఫోన్ చేస్తుంది. ఎవరమ్మా? లిఫ్ట్ చేయకి ఇవ్వు. ఎందుకే కంగారు? నిజంగా పావనియేనా? నీ మీద ఒట్టమ్మా, పావనియే. నేను చేసినంత వరకు ఆగలేవా? ఎందుకు కాల్ చేసావు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఏమైందని కంగారు పడ్డా. నువ్వు ఉండగా నాకేమవుతుంది? అయినా జస్ట్ మిస్ తెలుసా, మా అమ్మ లిఫ్ట్ చేసేది. చేస్తే ఏముంది, మీ అల్లుడని చెప్తావు. చాలే, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నా, ఒకసారి వచ్చి కనిపించవా? ఒక 10 మినిట్స్ ఆగు. ఎందుకురా అంత చేస్తున్నావు? మళ్ళీ అంటే లవ్ సెట్ అవ్వదు. లవ్ ఎవడు చేస్తాడు? జస్ట్ వాడుకోవడానికి. హాయ్ అన్న. హాయ్ చెల్లి. ఆడపిల్లలు తంటుంటే చాలా బాధ్యతగా ఉండాలి, అది నా వల్ల కాదు. ఏమైందమ్మా? ఇద్దరు ఆడపిల్లలకి తండ్రినంటే చాలా బాధ్యతగా ఉండాలి, అది నా వల్ల కాదు. నాకు అబ్బాయి పుడతాడని అనుకున్నా, కానీ నువ్వు 2 అమ్మాయిలను ఇచ్చావు. రమ్య పుట్టిన తర్వాత నాకు చాలా భయం వేసింది. నా ఆనందమైన జీవితాన్ని కోల్పోయాను. తాగడం ఆపేశాను, సిగరెట్ ఆపేశాను, నా వ్యసనాలన్నిటికీ దూరం అయ్యాను. ఈవేళ రమ్య ఒక అబ్బాయితో మాట్లాడడం చూసి నాకు అర్థమైంది తను కూడా పెళ్ళిడికి వచ్చిందని. రమ్య, నీకు ఇప్పుడు పెళ్లి చేసి నేను అప్పుల్లో మునగలేను. నీ పెళ్లి నువ్వే చేసుకో. నాకు పెళ్లి కాకముందే ఒక అఫైర్ ఉంది, ఒక అబ్బాయి కూడా పుట్టాడు. నేను వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాను. ఇక నేను మీతో ఉండలేను. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చచ్చిపోదామమ్మా. 2వ తారీఖున గోపాలపట్నంలో జాబ్ మేళా. ఏంటి అన్నీ మీ బాధ వల్ల పోయాడట? అదే ఎవరితో లేచిపోయాడట? మొన్న మగుళ్ళు లేచిపోయాడు, రేపు పిల్లలు లేచిపోతారు. నువ్వు ఒకదానికి ఎలా బ్రతుకుతావా అని బాధపడుతున్నాను. ఆంటీ, మీ ఇంటి ఓనర్ వచ్చారు. మీరు 6 నెలలు రెంట్ కట్టలేదని మీ ఇంట్లో సామాన్లు బయట నుంచి వస్తున్నారు.
బాగైందా? త్వరగా వెళ్ళండి ఆంటీ. ఒకవేళ ముందుకు చూపిస్తే 4,000 వెనక్కి చూపిస్తాయి ఆంటీ. త్వరగా వెళ్ళండి. వదినా కొంచెం కారం ఉంటే ఇవ్వు. ఎందుకు? ఇందాక నిండి పుండు మీద జల్లుతున్నావు కదా, అదేదో చేతికి ఇస్తే కూరలో చేసుకుంటాను. అమ్మా నేను జాబ్ వెతుక్కుంటా. చక్కగా చదువుకున్నప్పుడు జాబ్ వస్తే వెళ్ళకుండా IAS కి ప్రిపేర్ అవుతాను అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. కష్టం చెప్పిరాదు కదమ్మా. ఆ సొంత శివరమ్మ సంగతి ఏట్రా? రే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడురా. మన ఇద్దరం మాట్లాడుకోవడం చూసి ఆడపిల్లల్ని పెంచలేనని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడురా. అంటే ఇప్పుడు ఇదంతా నా వల్ల అయిందంటవా? కాదు, నా ప్రాబ్లమ్స్ నీతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకుంటా, అందుకే చెప్పా. ఇప్పుడు దీనికి నా అవసరం పడతాది చూడు, దీన్ని ఎలా వాడుకుంటానో. ఆంటీ ఏంటి? మీ అబ్బాయి విప్రోలో జాబ్ చేస్తున్నారంట కదా, ఓపెనింగ్స్ ఉన్నాయేమో కనుక్కుంటారా? లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తారా, నేనే కనుక్కుంటా. ఎందుకమ్మా నా కొడుకు బొట్టలు వేసుకోవడానికి ఆ ఫోన్ నెంబర్ అడుగుతావు నువ్వు? మా కుటుంబం మీద ఆధారపడదామనే కదా నీ ప్లాను? నాకు అలాంటి తెలివితేటలు లేవా ఆంటీ? అయినా అన్నీ అని పిలిచిన వాడితో ఇలాంటి తప్పుడు ఆలోచన మీకెలా వచ్చింది ఆంటీ? నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య జాబులు ఇప్పించే బ్రోకర్. కాకపోతే ఒక జాబ్కి 10,000 ఖర్చు అవుతుంది. 10,000? అంత డబ్బులు ఇప్పుడు ఎలా? నీ చైన్ తాకట్టు పెట్టు. రమ్య, ఎన్నో సంవత్సరాలు డబ్బులు దాచి ఈ చైన్ కొన్నాను, జాగ్రత్తగా దాచుకో అమ్మా. జాగ్రత్తగా చూసుకోవాల్సిన నాన్నే లేడు, ఈ చైన్ ఎందుకు? సరే రేపు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తా. రేపు పార్టీకి డబ్బులు సెట్ అయ్యాయి, రెడీగా ఉండు. ఏమండి ఈ చైన్ తాకట్టు పెట్టుకొని 10,000 ఇస్తారా? ఏదమ్మా ఇలా ఇవ్వు, ఇది అమ్మితేనే 15,000 వస్తుంది, ఇచ్చేయమంటావా? వద్దండి, 10,000 ఇవ్వండి చాలు, 2 నెలల్లో ఇచ్చేస్తా. 4 రూపాయలు వడ్డీ, మరి చూసుకో. పర్లేదు ఇవ్వండి. ఇదిగో నీ కోసం సేమ్ చైన్ రోల్డ్ గోల్డ్ తెచ్చాను, వేసుకో, లేకపోతే ఇంట్లో డౌట్ వస్తుంది. మామా 10,000 సెట్ అయ్యాయి, ఈ 3 రోజులు మందులో ములుగుదాం. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? జాయినింగ్ లెటర్ వచ్చేసిందా? ఏం జాబ్? ఆ నా నంబర్ బ్లాక్ చేశాడు. వన్ నెంబర్ ఇవ్వు ఒకసారి. 834263 నా పేరు రమ్య, నా దగ్గర 10,000 తీసుకొని ఇంకా జాబ్ ఇవ్వలేదు. రమ్య పద వెళ్దాం. గుడ్ మార్నింగ్. అమ్మాయి బాగుంది, జాబ్ ఇచ్చేద్దామా? అలా అయితే నీకు అసలు జాబే రాకూడదు. టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా అడగండి. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? ఇంగ్లీష్, తెలుగు, హిందీ. తోడా ప్యాస్ డాలోనా? కొరియన్ రాదా అమ్మా? సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తా. నేను అనేది కంప్యూటర్ లాంగ్వేజెస్. సి, జావా వచ్చు. టెల్ మీ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా. C is procedural language designed to control direct computer hardware. Java is high level object oriented language. నేను ఎందుకు నీకు ఈ జాబ్ ఇవ్వాలి? జాబ్ కి సరిపడే స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి. వర్క్ కి తగ్గట్టు నా స్కిల్స్ ని ఇంకా డెవలప్ చేసుకుని కంపెనీకి మంచి అసెట్ అవుతా. We will get back to you. జాబ్ వచ్చిందా అమ్మా? లేదమ్మా. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. మన ఇంట్లో పనిలో ఒకదాన్ని చేయలేకపోయేదాన్ని, ఇప్పుడు 4 ఇంట్లో అంటులతో ఉంటున్నాను. అమ్మా డైలీ కూలి పనికైనా వెళ్ళిపోతా, ఏదో ఒకటి చేస్తా. ఏం కావాలమ్మా? అంకుల్ నాకు జాబ్ కావాలి, టైలరింగ్ లైట్ గా వచ్చు. ఇస్తాం కానీ రోజుకి 3 డ్రెస్సులు కొట్టాలా. జీతం? కస్టమర్ వచ్చారు, ఆగమ్మా. ఏం కావాలి? డ్రెస్ కుట్టడానికి ఎంత అవుతుందండి? 800 అమ్మా డ్రెస్. సరేనండి, చేసేయండి. జీతం 7,000 అమ్మా. మళ్ళీ వస్తా. 7,000 శాలరీ ఇచ్చి రోజుకి 3 డ్రెస్సులు కుట్టేయాలంట. ఏం కావాలండి? బయట మనిషి కావాలని రాసింది కదా, జాబ్ కోసం వచ్చా. ఓనర్ అలాగే పెడతాడు, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకే జీతాలు లేవు. పర్లేదండి, నాకు ఈ జాబ్ అవసరం. మీ ఇష్టం. మార్నింగ్ 9:30 నుంచి రాత్రి 8:30 వరకు డ్యూటీ. ఇంకా రోజంతా ఇక్కడే అయిపోతుంది, ఇంకా వేరే జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవుతా? 9,000 జీతం, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. వద్దులేండి.
రమ్య, నువ్వు బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు సెట్ అయ్యాయి. నా బిజినెస్ ఐడియాకి మనీ సెట్ అయిందా? ఏదైనా బ్యాంక్ వాడు అప్పిస్తా అన్నాడా, లేకపోతే నా ఐడియా నచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తానన్నారా? నీకు ఒకటి చెప్తా, కూల్గా మెచ్యూర్డ్గా ఆలోచించు. హా, తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడితో 3 రాత్రులు ఉంటే 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు ఇస్తాడు. ఈ అమ్మాయికి ఎంత ఇస్తారు? చిన్నపిల్ల, చూసుకొని చెప్పండి. 3 నైట్స్కి 8 lakhs ఇస్తా. ఓకే, 5 లక్షలు రమ్య. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోతాయి. మోసం చేయరు. నువ్వు ఓకే అనగానే 3 లక్షల క్యాష్ నీ చేతిలో పెడతారు. నిన్ను పెళ్లి చేసుకున్న వాడిని నేనే చెప్తున్నాగా, ఒప్పుకో. ఒకసారి ఆలోచించు. 5 లక్షలు. ఓకే అను, అడ్వాన్స్ 3 లక్షలు తీసుకుందాం. ఏమైంది రమ్య అలా ఉన్నా? అది డబ్బులు ఇవ్వడానికి నీకు ఇంకెన్ని రోజులు కావాలి? 10 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానండి, అర్థం చేసుకోండి కొంచెం. మా ఆయన లేరు కదా, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా. వస్తున్నావా లేదా? ఓకే. 3 లక్షల లాభం. దీనికి వచ్చి 5 లక్షలు కూడా కొట్టేయాలి. ఎక్కడికమ్మా బయలుదేరావు? జాబ్ కోసం వెళ్తున్నా, సాయంత్రంకి వచ్చేస్తాం. చీకటి పడేలోకి వచ్చి. త్వరగా వెళ్ళొచ్చి అమ్మా, ఎందుకు ఆగావు? అమ్మా, నాకు జాబ్ వచ్చింది. అంతా దేవుడిదే. శాలరీ ఎంతమ్మా? 18,000 బై హ్యాండ్ వస్తుంది. కాకపోతే నైట్ డ్యూటీ అమ్మా. నేను చేస్తా అమ్మా, వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను. పర్లేదమ్మా, చెయ్యి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం, మీరు జాబ్ ఇవ్వకపోతే నా లైఫ్ పోయేది. జాబ్ నేను ఇవ్వలేదు, నేనే రికమెండేషన్ చేశా. ఏం కాదు, మీ స్కిల్ బట్టి మేము జాబ్ ఇచ్చాం. కంపెనీకి కావాల్సింది స్కిల్డ్ ఎంప్లాయీస్. మీరు పని చేయకపోతే వెంటనే టర్మినేట్ చేసేస్తాం. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఐటీ సొల్యూషన్స్. బై ద వే, నవీన్ ఈస్ యువర్ టీమ్ లీడ్. నేను చెప్పింది నేర్చుకో. నీ జాబ్ ఫుల్ సేఫ్. నైట్ డ్యూటీలో మాత్రం నిద్రపో. ఓకే.